So substring in string. So there is another function, substitute function. We call it as a decode function. Okay. So decode function ఏం లేదు. It will actually మీరు ఎప్పుడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇఫ్ దెన్ స్టేట్మెంట్ చూసారనుకో, ఒకవేళ ఇది అయితే ఇది, లేదంటే ఎల్స్ పార్ట్ వుడ్ బి దేర్, రైట్? సో ఇట్స్ జస్ట్ వర్క్ యాజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఓకే. సో లెట్స్ టేక్ ఎ సింగిల్ ఎగ్జాంపుల్. ఈ డేటా మనకు లేదు, బట్ స్టిల్ ట్రై టు రెప్లికేట్ ఇట్. I'll take one table. So ఇప్పుడు countries data ఉంది. Okay. So whenever there is an India, okay, so whenever there is an India, I want to mark it as, okay, so నా అవుట్పుట్ ఏంటో చెప్తాను మీకు. ఓకే. సో మై అవుట్పుట్ షుడ్ బి country ID, country name, region ID, or else instead of region ID I will take it off. Okay. So country ID, country name. సో రీజియన్ ఐడినే ఉండాలి, బట్ నా అవుట్పుట్ ఏంటంటే ఇండియా వచ్చినప్పుడు లెట్స్ సే కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, రీజియన్ ఐడి. ఓకే. సపోజ్ ఇండియా వస్తే ఇలా ఉంటుంది, IN ఇండియా. సో ఎప్పుడైతే ఇండియా వస్తుందో ఆ రీజన్ ఐడి వచ్చేసి నేను ఇండియన్స్ అని రాయాలి. ఓకే. ఇండియన్స్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే జపాన్ వస్తుందో JP, ఓకే, జపాన్ వస్తుందో కంట్రీ నేమ్ వచ్చి మనకి జపాన్ అని ఉంది. సో రీజియన్ ఐడి బదులు రీజియన్ నేమ్ పెడతాను. ఓకే. సో నాకు జపనీస్ అని రావాలి. ఓకే. సో జపనీస్ సమ్ హార్డ్ కోడ్. అపార్ట్ ఫ్రమ్ ఇండియా, జపాన్ కాకుండా వేరే కంట్రీస్ ఏది ఉన్నా కూడా, లెట్స్ సే మెక్సికో ఉంది. సో నా రిక్వైర్మెంట్ చెప్తున్నాను. ఓకే. మెక్సికో ఉంది, దీనికి MX ఉంటుంది కంట్రీ కోడ్. కంట్రీ నేమ్ వచ్చి మెక్సికో. సో రీజియన్ నేమ్ ఏం రావాలంటే, ఇది ఇండియా కాదు, జపాన్ కాదు. ఓకే. సో రీజియన్ నేమ్ వచ్చి అన్అవైలబుల్, ఆర్ ఎల్స్ NA, నాట్ అవైలబుల్ అని రావాలి. ఓకే. సో ఇండియా వస్తే మాత్రం రీజియన్ నేమ్ అనేది ఇండియన్స్ అని రావాలి. జపాన్ వస్తే నేను అవుట్పుట్ వచ్చి రీజియన్ నేమ్లో జపనీస్ అని డిస్ప్లే చేయాలి. అదర్ దాన్ జపాన్ ఏదొచ్చినా కంట్రీ నేమ్ మెక్సికో కానీ, నైజీరియా, నెదర్లాండ్స్, వాట్ ఎవర్ ద కంట్రీ నేమ్స్ వీ హ్యావ్, రీజియన్ నేమ్ అనేది NAగా డిస్ప్లే చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఓకే. సో దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. సో నౌ హౌ వీ విల్ అచీవ్ దిస్ రిక్వైర్మెంట్ ఐ విల్ టెల్ యూ. ఓకే. సో దీనికి ఇట్లా ఇఫ్ ఇండియా or else if country code equal to IN, then region name equal to Indians. If country code equal to GP, region name is equal to Japanese, else NA. Okay. So India వస్తే ఇండియన్స్ అని హార్డ్ కోడ్ చేయాలి, JP వస్తే జపనీస్ అని చెప్పి హార్డ్ కోడ్ చేయాలి, MX వస్తే RLs ఐ మీన్ JP కానీ ఇండియా కానీ ఈ రెండు కాకుండా వేరే ఏమొచ్చినా NA అని డిస్ప్లే చేయాలి. ఓకే. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం సింటాక్స్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వి విల్ సీ ద సింటాక్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తాం సింటాక్స్. ఫస్ట్ DL ఎగ్జిక్యూట్ చేద్దాం, తర్వాత మీకు సింటాక్స్ అర్థమైన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఐ విల్ రిమూవ్ దిస్. సో డీకోడ్లో ఫస్ట్ ఏ కాలమ్ని మీరు డీకోడ్ చేయాలనుకుంటున్నారు అనేది స్పెసిఫై చేయాలి. ఓకే. ఏ కాలమ్ని డీకోడ్ చేయాలనుకుంటున్నారు స్పెసిఫై చేయాలి. సెకండ్ వాల్యూ అంటే 1 ఉంటే కామా 3 డిస్ప్లే చేయమన్నట్టు. అంటే డీకోడ్ ఆఫ్ 1 ఉంటే 3 డిస్ప్లే చేయాలన్నట్టు. సపోజ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, 3 will be the answer because I am decoding 1
Okay, this is the decoding value. So whatever the value it is, let it be here. మనకు 2 ఉన్నా ఏమున్నా it doesn't matter. Okay, so we are decoding some value. Second, ఒకవేళ ఈ ఫస్ట్ మనం ఏదైతే రాసామో అది 1 ఉంటే 3గా డిస్ప్లే చేయి అన్నట్టు. ఇప్పుడు 2 పెట్టాం కదా, ఏమవుతుందో చూద్దాం. నల్ వచ్చింది. ఎందుకంటే మనం 1 ఉంటే 3 పెట్టమని చెప్పేసాం. ఒకవేళ 2 ఉంటే ఏం చేయాలో చెప్పలేదు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎ నల్. సో ఇప్పుడు మనం 1 పెట్టామనుకోండి, ఈ 1 అనేది డీకోడ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, అది ఫీల్డ్ నేమ్ అనుకోండి, లేకుంటే డీకోడ్ చేసే వాల్యూ అనుకోండి. ఇది ఏదైనా ఉండొచ్చు, 1 గాని, 2 గాని, 3 గాని వాటెవర్. ఒకవేళ అది 1 అయితే ఇది 3గా డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను డీకోడ్ చేయాల్సిన వాల్యూ ఇక్కడ ఫస్ట్‌లో ఉంటుంది. అది 1 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 3 అయినా వాటెవర్ ద వాల్యూ, వాటెవర్ ఐ వాంట్ టు డీకోడ్ దట్ వాల్యూ షుడ్ బి ప్రెజెంట్ దేర్. ఓకే, ఒకవేళ నేను ఫస్ట్‌లో రాసిన వాల్యూ 2 అయితే 3గా డిస్ప్లే చెయ్యి. 4 అయితే 4గా డిస్ప్లే చెయ్యి. ఈ 2 గాని, 4 కాకున్నా అయితే 6 డిస్ప్లే చెయ్యి అన్నట్టు అర్థం. ఓకే, సో వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, చూడండి ఇక్కడ డీకోడ్‌లో 1, 1, 3 అని ఇచ్చాం. అంటే 1 ఉంటే we want to display 3 as result set as 3 in the output. ఓకే, దేన్ని డీకోడ్ చేస్తున్నాము? ఈ ఫస్ట్‌లో ఏదైతే రాసామో ఆ వాల్యూని డీకోడ్ చేస్తున్నాం. అంటే ఆ వాల్యూని కన్సిడర్ చేసుకొని, ఒకవేళ ఆ వాల్యూ 1 అయితే 3గా డిస్ప్లే చేయాలి అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నామంటే ఫస్ట్ డీకోడ్ తర్వాత ఫస్ట్ రాసేది పారామీటర్ మనం ఏంటంటే, ఏ వాల్యూ అయితే డీకోడ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ రాసుకుంటాం. ఓకే, 1ని డీకోడ్ చేయండి అని చెప్తున్నాం. ఎలా డీకోడ్ చేయాలంట? ఒకవేళ మనం రాసిన ఫస్ట్ వాల్యూ 2 అయితే, అంటే ఈ ఫస్ట్ కామాకు ముందర రాసిన వాల్యూ ఒకవేళ 2 అయితే ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాస్ ఎ 3. ఓకే, ఒకవేళ ఎల్స్ ఇది ఇఫ్ అన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ 2 దెన్ వీ హావ్ టు డిస్ప్లే యాస్ 3. ఇఫ్ ఇట్ ఈస్ 4 వీ హావ్ టు డిస్ప్లే యాస్ 4. ఇఫ్ నన్ అదర్ దాన్ 2 అండ్ 4 ఇట్ హాస్ టు డిస్ప్లే యాస్ 6. ఓకే, సో ఇక్కడ ఎందుకు 6 డిస్ప్లే చేస్తుంది? మనకి ఇది 2 కాదు, 4 కాదు. ఈ 2 కాదు కాబట్టి 6 డిస్ప్లే చేస్తుంది. సపోజ్ ఈ 6 బదులు నేను 7 పెడతాను. ఓకే, నౌ ఇట్ హాస్ టు డిస్ప్లే 7. ఓకే, 7 డిస్ప్లే అయింది. ఎందుకు? డీకోడ్ చేద్దాం ఒకసారి. ఓకే, సో వాట్ ఈస్ డీకోడ్? ఫస్ట్ ఏ వాల్యూని మనం డీకోడ్ చేయాలనుకుంటున్నాం? డీకోడ్ చేయాల్సిన వాల్యూ ఏంటి? 1. ఎందుకు 1? మనం ఫస్ట్ రాసాం కదా, దాన్నే మనం డీకోడ్ చేయాలన్నట్టు. ఓకే, సో ఫస్ట్‌లో ఏదైతే రాసామో డీకోడ్‌లో ఆ వాల్యూని డీకోడ్ చేయాలి. ఓకే, ఎలా డీకోడ్ చేస్తున్నాము? 2 ఉంటే ఐ వాంట్ టు డీకోడ్ ఇట్ యాస్, అంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాస్, ఇప్పుడు 2 ఉంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాస్ 3. ఓకే, ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాస్ 3. ఒకవేళ 4 ఉంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాస్ 4. ఓకే, సో 4 ఉంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఇట్ యాస్ 4. ఒకవేళ ఈ 2 కాకుంటే, అంటే 2 కాకున్నా 4 కాకున్నా ఉంటే ఎల్స్. ఓకే, ఎల్స్ పార్ట్. ఎల్స్ ఈ 2 కాకుంటే 4 కాకుంటే ఏదున్నా 7 ఇచ్చేయండి. ఓకే, దట్ ఈస్ ద డీకోడెడ్ వాల్యూ. ఇప్పుడు 1 బదులు మనం 10 పెడదాం. ఓకే, ఇప్పుడు 10 పెడితే ఏమవుతుంది చూద్దాం. 7 వచ్చింది. ఎందుకు? సో డీకోడెడ్ వాల్యూ ఏంటి ఇక్కడ? 10 డీకోడ్ చేస్తున్నాము. 10 డీకోడ్ చేసేటప్పుడు ఏ కండిషన్స్ రాసాము? ఇఫ్ కండిషన్‌లో 2 ఉంటే 3గా డిస్ప్లే చేయండి. 4 ఉంటే 4గా డిస్ప్లే చేయండి. ఎల్స్ 7. 2 కాకుండా 4 కాకుండా ఏదున్నా 7 డిస్ప్లే చేస్తదన్నమాట. ఇప్పుడు 5 పెట్టినా కూడా అంతే. ఓకే, సో దట్స్ ద డీకోడ్ స్టేట్మెంట్. ఇట్ విల్ ట్రై టు డీకోడ్ ఇట్ బేస్డ్ ఆన్ అ కండిషన్. వి విల్ రైట్ ఇఫ్. ఎట్లా రాస్తాం? ఇఫ్ 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 వాల్యూ contains, or else if value is 2, then display as 3. Okay, same thing.
If value is 4, then display it as 4. దేనికది? ఈ కండిషన్‌కి. ఈ కండిషన్‌కి. సో, ఈ కండిషన్‌కి వర్తిస్తది. అండ్ దిస్ కండిషన్ ఇట్ విల్ బి ఫర్ దిస్. ఓకే. అది ఎట్లా? ఇక్కడ కామా తర్వాత ఫస్ట్ ఏదైతే పాస్ చేసామో అది ఫీల్డ్ నేమ్ అన్నా ఉండాలి. డీకోడెడ్ వాల్యూ అన్నా ఉండాలి. ఇక్కడ మనం డీకోడ్ ఏ వాల్యూని చేస్తున్నాం? 5 అనే నంబర్‌ని డీకోడ్ చేస్తున్నాం. ఎట్లా? ఏ కండిషన్స్‌తో? అంటే ఈ డీకోడ్‌లో ఉండే వాల్యూ 2 అయితే 3గా డిస్‌ప్లే చేయండి. ఈ డీకోడ్‌లో ఉన్న వాల్యూ 4 అయితే ఐ వాంట్ టు డిస్‌ప్లే ఇట్ యాస్ ఎ 4 యాస్ అవుట్‌పుట్. అదర్ థాన్ దీస్ 2 ఐ వాంట్ టు ఎల్స్ ఇక్కడ చూడండి ఎల్స్ అదర్ థాన్ దీస్ 2 ఈ 2 కాకుంటే నాకు 7 డిస్‌ప్లే చేయండి. డీకోడెడ్ వాల్యూ 5 ఉంది ఇక్కడ. డీకోడెడ్ వాల్యూ 2ఆ? కాదు. ఈ కండిషన్‌కెళ్ళదు. డీకోడెడ్ వాల్యూ 4ఆ? లేదు. ఇది 5. మనం చేయాల్సిన వాల్యూ డీకోడ్ 5 అన్నమాట. సో, ఇది 2 కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. 4 కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఒకవేళ 2 కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, అది 2గా డిస్‌ప్లే చేస్తాం. 3గా డిస్‌ప్లే చేస్తాం. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైతే 2 ఉందో మనం 3గా డిస్‌ప్లే చేయాలన్నాను. ఇప్పుడు నేను 2గా పెడతాను. ఇప్పుడు 2గా పెట్టాను కాబట్టి మనకి 3 డిస్‌ప్లే అవుతుంది. ఓకే. వై ఇట్ ఈస్ డిస్‌ప్లేయింగ్ 3? మనం డీకోడెడ్ వాల్యూ ఏంటి? 3ని డీకోడ్ చేయాలనుకుంటున్నాం. సారీ 2ని డీకోడ్ చేయాలనుకుంటున్నాం. సో, ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇఫ్ వాల్యూ ఈస్ 2 దెన్ డిస్‌ప్లే యాస్ 3. కరెక్టే గదా! మనం డీకోడ్ చేయాల్సిన వాల్యూ 2. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇట్ ఈస్ డిస్‌ప్లేయింగ్ యాస్ 3. ఒకవేళ 4 అయితే 4గా డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం గదా! ఐ విల్ చేంజ్ ఇట్ యాస్ ఎ 4. ఓకే. సో, 4 డిస్‌ప్లే అయితే 4 డిస్‌ప్లే అవుతుంది. ఎందుకు? కండిషన్ మనం డీకోడ్ వాల్యూ ఇప్పుడు ఏ వాల్యూని చేయాలనుకుంటున్నాం? 4 అనే వాల్యూని డీకోడ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందో చూద్దాం. ఇఫ్ వాల్యూ ఈస్ 2. 2 నా వాల్యూ? కాదు. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఇఫ్ వాల్యూ ఈస్ 4. యెస్. డీకోడ్ చేయాలనుకున్న వాల్యూ ఒకటే. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇఫ్ వాల్యూ ఈస్ 4 then we will display it as 4. That is the reason your select statement is displaying it as 4. Okay. So syntax ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? So any doubts before we move to actual example? ఒకసారి మళ్ళీ చెప్తారండి. డీకోడ్ కన్ఫ్యూజన్. సో ఫస్ట్ డీకోడ్ ఏంటంటే ఏమీ లేదు. సో ఇట్ విల్ రీప్లేసెస్ ఇట్ విల్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అన్నమాట బేస్డ్ ఆన్ ఏ కండిషన్. ఇఫ్ ఎల్స్ కండిషన్ అన్నమాట. ఓకే. ఫస్ట్ డీకోడ్ చేయాల్సిన వాల్యూ ఏంటో ఫస్ట్ పారామీటర్‌లో పాస్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ మనం ఏదైతే డీకోడ్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి రాసామో, ఆ వాల్యూని మనం డీకోడ్ చేయాలి అని అర్థం. ఆ వాల్యూని ఎలా డీకోడ్ చేయాలి? ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అంటే, ఈ పక్కన రాసే ఈ కండిషన్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు 4, 2, 3 అని ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే 4 అనే వాల్యూని డీకోడ్ చేయండి. ఎలా డీకోడ్ చేస్తారు? ఒకవేళ మీరు రాసిన ఫస్ట్ వాల్యూ 2 అయితే దాన్ని 3గా డిస్‌ప్లే చేయండి. మీరు రాసిన ఫస్ట్ వాల్యూ 4 అయితే దాన్ని 4గా డిస్‌ప్లే చేయండి. ఈ 2 కాకుంటే 7గా డిస్‌ప్లే చేయండి అని ఈ సింటాక్స్ అన్నమాట. ఇఫ్ వాల్యూ ఈస్ 2 దెన్ డిస్‌ప్లే ఇట్ యాస్ 3. అంతే కదా! ఇఫ్ వాల్యూ ఈస్ 2 దెన్ డిస్‌ప్లే ఇట్ యాస్ 3. ఇప్పుడు నేనైతే హైలైట్ చేశానో దాని అర్థం మీ డీకోడ్ చేయాల్సిన వాల్యూ 2 అయితే నాకు 3గా డిస్‌ప్లే చేయండి అవుట్‌పుట్ అని అర్థం అన్నమాట. ఇంతవరకు అర్థమైందా? ఓకే. అండర్‌స్టాండ్. ఒకవేళ మీరు డీకోడ్ చేయాల్సిన వాల్యూ 4 అయితే 4గా డిస్‌ప్లే చేయండి. అదే సెకండ్ కండిషన్. ఇఫ్ వాల్యూ ఈస్ 4 దెన్ డిస్‌ప్లే ఇట్ యాస్ 4. ఏ వాల్యూ? ఇప్పుడు ఫస్ట్‌లో రాసాం గదా! అదే అన్నమాట. ఆ వాల్యూనే బేస్ చేసుకుంటా ఉంటుందన్నమాట ఆరకిల్. ఆ వాల్యూనే డీకోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలా డీకోడ్ చేస్తుంది? ఈ కింద రాసిన కండిషన్స్‌తో డీకోడ్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ నేనిప్పుడు 8 పెట్టాను. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి దీనికి? సో, మనం డీకోడ్ చేయాల్సిన వాల్యూ 8. 7 వస్తుంది. అంతే. ఎగ్జాక్ట్‌లీ. సో, మనం డీకోడ్ చేయాల్సిన వాల్యూ 8 కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో చూద్దాం. ఇఫ్ డీకోడెడ్ వాల్యూ ఈస్ 2 అనేది కాదు కదా! 8. ఇఫ్ డీకోడ్ వాల్యూ ఈస్ 4 లేదు. 4 కూడా కాదు. ఇది 8. సో, 2 కాదు, 4 కాదు అన్నప్పుడు ఏం చెప్పాను? ఎల్స్ పార్ట్‌కొస్తుంది. సో, 7. సో, 7 డిస్‌ప్లే అయిపోయింది. సో, వాటెవర్ యూ అండర్‌స్టూడ్ ఈస్ కరెక్ట్. సో, అలా
అదొక చిన్న ఎగ్జాంపుల్ డ్యూయల్ టేబుల్. బట్ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి? కంట్రీ కోడ్ ఐఎన్ ఉంటే రీజియన్ నేమ్ ఇండియన్స్ ఉండాలి. కంట్రీ కోడ్ జేపీ ఉంటే రీజియన్ నేమ్ జపనీస్ ఉండాలి. ఎల్స్ పార్ట్‌లో ఎన్ఏ ఉండాలి. ఇప్పుడు ఎలా రాస్తాం డీకోడ్ చూద్దాం. సో సార్ ఆ డీకోడ్ డీకోడ్లో ఫస్ట్ పార్ట్ ఏంటి సార్ అది? డీకోడ్ ఆఫ్ 1,1,3 అని ఇచ్చారు కదా. ఇది కూడా అంతే. సో డీకోడ్ ఆఫ్ 1 అంటే 1ని డీకోడ్ చేయండి అని అర్థం. సో ఏ కండిషన్‌తో చేయాలి? 1 ఉంటే 3 డిస్‌ప్లే చేయాలి. ఎల్స్ పార్ట్ రాలేదు కాబట్టి నల్ వస్తుంది అవుట్‌పుట్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? మరి సెకండ్ డీకోడ్ ఎందుకు సార్ అది? ఫస్ట్ డీకోడ్ ఓకే 1,1,3 దెన్ సెకండ్ పార్ట్ ఇదా? ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్ 2 ఒకేసారి చూపించి నీకంతే. 2 డీకోడ్ ఫంక్షన్స్. ఓకే సార్. సో దిస్ ఈజ్ సెపరేట్ ఎగ్జాంపుల్ వితౌట్ యూజింగ్ ఎల్స్ పార్ట్. ఇక్కడ నేను ఎల్స్ పార్ట్ ఇవ్వలేదు. 1,1,3 అని ఇచ్చానంటే 1ని డీకోడ్ చేయండి అని అర్థం. ఒకవేళ 1 అయితే 3గా డిస్‌ప్లే చేయాలి అని అర్థం. ఒకవేళ 1 కాకుంటే ఏంటి అనేది స్పెసిఫై చేయలేదు. ఇప్పుడు 2 ఇచ్చారనుకోండి, మీరు ఏం స్పెసిఫై చేయలేదు కాబట్టి నల్ ఇస్తుంది. ఇక్కడ 7 మనం స్పెసిఫై చేయకుంటే ఎల్స్ పార్ట్‌లో ఇక్కడ కూడా నల్ వచ్చేస్తుంది. చూడండి. దిస్ విల్ ఆల్సో గివ్ నల్ బికాస్ you have to specify the else part. If you are not specifying the else part, it will default consider as null value. ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్. We can write any number of functions in a select class. సో ఇప్పుడు మనం డీకోడ్ చేయాల్సింది ఏంటంటే కంట్రీస్ టేబుల్ కదా. సో డీకోడ్ చేయాల్సింది ఏంటంటే మనం కంట్రీ ఐడిని డీకోడ్ చేయాలి. ఓకే. సో అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టు డీకోడ్ కంట్రీ ఐడి. సో కంట్రీ ఐడిని డీకోడ్ చేయాలి. ఒకవేళ కంట్రీ ఐడిలో ఉన్న వాల్యూ ఐఎన్ అవుతే, ఓకే, ఐఎన్ అవుతే నాకు ఇండియన్స్ అని డిస్‌ప్లే కావాలి. ఇండియన్స్. ఓకే. కామా ఇంకో కండిషన్ ఏంటి? జేపీ అనే కంట్రీ ఐడి వస్తే ఐ వాంట్ టు డిస్‌ప్లే ఇట్ యాస్ జపనీస్. ఓకే. ఒకవేళ ఐఎన్ కాదు, ఒకవేళ ఈ కంట్రీ కోడ్‌లో ఐఎన్ వస్తే ఇది డిస్‌ప్లే చేయమంటున్నాను. కంట్రీ కోడ్‌లో జేపీ వస్తే ఇది డిస్‌ప్లే చేయమంటున్నాను. ఒకవేళ ఈ 2 కాదు అంటే నా రిక్వైర్మెంట్ ఏంటి? ఎన్ఏగా డిస్‌ప్లే చేయాలని చెప్పాను. అంతేనా? ఐ విల్ పుట్ యాస్ ఎన్ఏ. ఓకే. సో ఈ డీకోడ్ అంతటిని నేను ఒక అలియాస్ నేమ్ తీసుకొని రీజియన్_నేమ్ అనేది డిస్‌ప్లే చేయాలని చెప్పాను కాబట్టి సేమ్ సో రీజియన్. వాట్ అబౌట్ మెక్సికో? మెక్సికో అదే ఇండియా కానీ, జేపీ గానీ రాకుండా మిగతా ఏ కంట్రీ కోడ్ వచ్చినా ఎన్ఏ రావాలి. అందుకే మనం ఎన్ఏ పెట్టేస్తున్నాం. ఇప్పుడు మెక్సికో వచ్చినా కూడా ఎన్ఏనే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డీకోడ్‌లోనే ఎల్స్ కండిషన్ కూడా రాస్తారా సార్? దీంట్లో ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ 2 ఒకే దాంట్లో ఉంటాయి. ఓకే. అంతే. ఇప్పుడు ఇఫ్ ఐఎన్ దెన్ ఇండియన్స్, ఇఫ్ జేపీ దెన్ జపనీస్, ఎల్స్ ఎన్ఏ. అంటే ఈ 2 కానప్పుడు అన్నిటికీ ఎన్ఏ ఇస్తుంది. అదే డిఫాల్ట్ వాల్యూ అంటాం. ఎల్స్ వాల్యూ అంటాం. సో ఈ డీకోడ్ కండిషన్ అంతా రాశాను కదా. దీన్ని నేను అలియాస్ నేమ్‌గా రీజియన్ నేమ్ అని చెప్పి చూపియాలనుకుంటున్నాను అవుట్‌పుట్ ఫ్రమ్ కంట్రీస్. ఇప్పుడు చూడండి అన్నిటికీ ఎన్ఏ వచ్చింది. సో జపాన్ ఉండే చోట జపనీస్ వచ్చింది. ఇండియా ఉండే చోట ఇండియన్స్ వచ్చింది. మిగతాదంతా ఎన్ఏ వచ్చింది. ఇదే కదా మన రిక్వైర్మెంట్. సో మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇండియా ఉన్న చోట ఇండియన్స్ రావాలి. జేపీ ఉన్న చోట కంట్రీ ఎయిడ్‌లో జపనీస్ రావాలి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాంట్ టు డిస్‌ప్లే యాస్ ఎ ఎన్ఏ. ఇప్పుడు ఎన్ఏ బదులు సమ్ నో వాల్యూ వాటెవర్ మీరు ఏం హార్డ్ కోడ్ చేస్తే వాల్యూ అదే డిస్‌ప్లే. చూడండి నో వాల్యూ వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఇండియన్స్, ఇక్కడ జపనీస్ వచ్చింది. మిగతావన్నీ నో వాల్యూ వచ్చింది. ఎందుకంటే మనం అక్కడ ఎల్స్ పార్ట్‌లో అలా రాసాం కాబట్టి. ఇండియన్స్ వస్తే ఐఎన్ వస్తే ఇండియన్స్, జేపీ వస్తే జపనీస్. ఎల్స్ ఫర్ ఎనీ ఆఫ్ ది
అదర్ దాన్ దట్ ఇట్ షుడ్ డిస్ప్లే యాస్ నో వాల్యూ. దాని అర్థం అదనమాట. ఓకే, ఎనీ డౌట్స్? డీకోడ్ ఎక్కడ కన్ఫ్యూజింగ్ ఉందో చెప్పండి, నేను చెప్తాను. వెరీ సింపుల్, ఇందులో ఏం పెద్ద లాజిక్ కూడా లేదు. ఎగ్జాంపుల్ ఈజీ ఉంది సార్, అది అక్కడ నెంబర్స్ వలన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ ఎగ్జాంపుల్ ఈజీ. ఓకే ఓకే, సో బేసికల్గా ఫస్ట్ నెంబర్స్ది అర్థం అవుతాయి, ఇది ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. సో అక్కడ మీకు ఒక 50% అర్థమైనా నేను చెప్పింది ఇక్కడ అర్థం అవుతుంది మీకు. ఇప్పుడు కంట్రీ ఐడిని కాకుండా దేన్నైనా డీకోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కంట్రీ నేమ్ని డీకోడ్ చేయాలనుకుంటున్నారు, యూ కెన్ పుట్ యువర్ కంట్రీ నేమ్. ఓకే, సో కంట్రీ నేమ్, సో కంట్రీ నేమ్లో ఐఎన్ అనే వాల్యూనే లేదు కదా, ఊరికే రాయటం వేస్ట్. సో మనకి కంట్రీ నేమ్లో ఏముంది, ఇండియా ఉంది, కాబట్టి ఐ విల్ రైట్ ఇండియా. ఇండియా వస్తే ఇండియన్స్, జపాన్ వస్తే జపనీస్, జపాన్ వస్తే జపనీస్. సో ఇక్కడ చూసారంటే ఇండియా వస్తే ఇండియన్స్ వచ్చింది, జపాన్ వస్తే జపనీస్ వచ్చింది. మీరు ఏ ఫీల్డ్నైనా డీకోడ్ చేసి ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసుకోండి. ఆ డీకోడ్ రాసిన ఫంక్షన్ ఒక అలియాస్ నేమ్ ఇచ్చారంటే సెలెక్ట్ క్లాస్లో అదొక ఫీల్డ్ లాగా మనకి డిస్ప్లే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో కంట్రీ ఐడి కంట్రీ నేమ్ ఇచ్చారు కాబట్టి ఇదర్ ఐడి అయినా నేమ్ వచ్చినా మనకు ఈ డిస్ప్లే అవుతాయంట సార్. ఐడి ఇచ్చినా నేమ్ ఇచ్చినా అని కాదు, కంట్రీ నేమ్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఇచ్చాము, ఐడి పెట్టినప్పుడు ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఇచ్చి డీకోడ్ చేసాము అంతే. సో కంట్రీ ఐడిలో మనం ఇప్పుడు కంట్రీ నేమ్లో ఐఎన్ అని పెట్టామనుకోండి, అసలు కంట్రీ నేమ్లో ఐఎన్ ఎక్కడుంది డీకోడ్ చేయడానికి? సో ప్రతిదానికి నో వాల్యూనే ఇచ్చేస్తుంది. అప్పుడు నేనేమంటున్నానంటే జేపీ అని పెట్టాం, కంట్రీ నేమ్లో ఐఎన్ ఉందా ఎక్కడన్నా? కంట్రీ నేమ్లో ఫుల్ ఫామ్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోని, అన్నిటికీ నో వాల్యూసే వస్తాయి, ఎందుకంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఎవ్రీథింగ్ ఇస్ నో వాల్యూ. అన్నిటికీ డిఫాల్ట్ ఎల్స్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అప్లికబుల్ అయిపోతుంది. సో కంట్రీ నేమ్లో ఇది ఉంటే ఇది డిస్ప్లే చేయాలి, కంట్రీ నేమ్లో జేపీ ఉంటే జపనీస్ డిస్ప్లే చేయాలి, ఇంకా వేరేవి ఏమున్నా నో వాల్యూ డిస్ప్లే చేయాలని మన రిక్వైర్మెంట్. కంట్రీ నేమ్లో ఐఎన్ అనేదే లేదు, జేపీ అనేదే లేదు, అందుకే అన్నిటి నో వాల్యూగా డిస్ప్లే అయిపోయింది. ఓకే, సో ఇంకా డీకోడ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, మీరు ఒకసారి చూడండి, ఫస్ట్ ఇది సింపుల్ అర్థమైపోతే ఇంకా ఏదైనా ఎగ్జాంపుల్స్ మీరు డిఫరెంట్గా ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ డౌట్స్ వస్తాయి. ఓకే, సో ప్రాక్టీస్ చేసేటప్పుడే వస్తాయి అవి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సింప్లీ వీడియోస్ షేర్ చేసిన తర్వాత చూసి చేయడం కాదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కోసం మీరు గూగుల్ చేయడంలో తప్పేం లేదు. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ యు ఆర్ సర్చింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్ అ మెటీరియల్, టు ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్, అది తప్పేం కాదు. ఓకే, సో యూ ఆల్వేస్ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. సో even different then display lost values, the parameter null, then decode will display nothing. The parameters are zeros, then decode will display 0. Okay, basically else part lo మనం ఏమి ఇవ్వకుంటే it will display nothing, null value display చేస్తుంది. సో else part లో ఇస్తే ఏది ఇస్తే అది డిస్ప్లే చేస్తుంది, else part లో మనం ఏమి ఇవ్వకుంటే null గా డిస్ప్లే చేస్తుంది. ఆల్రెడీ మనం ఈ ఎగ్జాంపుల్ లో చెప్పాం. ఓకే, సో దట్స్ వన్ థింగ్. ఈ గ్రేటెస్ట్ లిస్ట్ ఇంకా నార్మల్. సో ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ 3 అంటే ఏం చెప్తాం మనకి? గ్రేటెస్ట్ అనేది మెయిన్గా న్యూమరిక్స్ చూస్తాం, బట్ స్టిల్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్ సెల్స్. ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఏబిసి అంటే ఏమొస్తుంది? ఈ మూడిట్లో ఏది గ్రేటెస్ట్ అంటే ఖచ్చితంగా సి గ్రేట్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ ప్రకారం సి ఈజ్ హ్యావింగ్ ఎ హైయెస్ట్ వాల్యూ. సో గ్రేటెస్ట్ ఆఫ్ సతీష్, శ్రీను, సాకేతలో శ్రీను ఎందుకు హైయెస్ట్ ఇచ్చిందంటే ఫస్ట్ లెటర్ అన్నిటికీ ఎస్, కాబట్టి డీబగ్గర్ సెకండ్ లెటర్కి వెళ్తుంది. సెకండ్ లెటర్లో ఏది హైయెస్ట్? సెకండ్ లెటర్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది.
ఏ కంటే ఆర్ పెద్దది కాబట్టి శ్రీను అవుట్పుట్ ఇచ్చింది. ఓకే, సో సింపుల్ ఫంక్షన్స్, యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో గ్రేటెస్ట్ కాకుండా లీస్ట్ అంటే ఆపోజిట్గా వర్క్ అవుతుంది అంతే. ఇక్కడ చూడండి, లీస్ట్ ఆఫ్ సతీష్, శ్రీను, సాకేత్ అంటే సాకేత్ ఎందుకు ఇచ్చిందంటే ఫస్ట్ ఎస్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, అన్నీ ఈక్వలే. తర్వాత ఈ రెండు మళ్ళీ ఈక్వలే. సెకండ్ లెటర్ ఏనే కదా, థర్డ్ లెటర్కి వచ్చేస్తుంది. థర్డ్ లెటర్లో టీ ఉంది, ఇక్కడ కే ఉంది. ఏది పెద్దది? కే పెద్దది కాబట్టి సాకేత్ ఇచ్చింది. ఓకే, సో దట్స్ ద అవుట్పుట్ ఆఫ్ ద లీస్ట్. సో మీరు ఎగ్జిక్యూట్ చేయండి, మీకే అర్థం సార్ అవుతుంది. టీ పెద్దది కదా సార్? లీస్ట్ కదా మనం ఇచ్చింది, గ్రేటెస్ట్ కాదు కదా ఫంక్షన్. ఓకే ఓకే. లీస్ట్ కాబట్టి ఆపోజిట్గా వర్క్ అవుతుంది. తక్కువ ఏది అది వర్క్ అవుతుంది. కే ఫస్ట్ తక్కువ కదా, టీ తర్వాత పెద్దది కదా. సో మనం ఇచ్చింది లీస్ట్లో మనకి సాకెట్ వస్తుంది. ఓకే, అండ్ డేట్ ఫంక్షన్స్. ఓకే, సో మీకు డేట్ ఫంక్షన్స్ చెప్తామన్నారా? అన్న ఇప్పుడు న్యూమరిక్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, స్ట్రింగ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. Yeah. ఇప్పుడు రియల్ టైం వచ్చేసరికి ఇక్కడ న్యూమరిక్ ఫంక్షన్స్ కానీ స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ ఇక్కడ రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు, ఎలా అడుగుతారు అనేది ఆ డౌట్ ఉంది. మీకు ఆల్రెడీ రియల్ టైంలో స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి చెప్పాను, సబ్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్, ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ గురించి. సో మోస్ట్లీ అంత మట్టుకి మనకి తెలిస్తే చాలు. సో ట్రిమ్మింగ్ ఎందుకు చేస్తాము? స్పేసెస్ని కానీ ఏదైనా అన్వాంటెడ్ క్యారెక్టర్స్ని ఎలిమినేట్ చేస్తాము. రియల్ టైంలో ఖచ్చితంగా అలాంటి సినారియో వస్తుంది. అండ్ సబ్ స్ట్రింగ్, ఇన్ స్ట్రింగ్ ఖచ్చితంగా ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో మనకి డేటా వస్తుంది. యూ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ దట్. ఫైల్ నేమ్లో నుంచి డేట్ ఎక్స్ట్రాక్ట్ చేయటము, ఫైల్ నేమ్లో నుంచి ఒక ఫైల్ ఐడి ఎక్స్ట్రాక్ట్ చేయటము, అలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని నీకు చెప్పాను అనమాట. సో దోస్ ఆర్ ద రియల్ టైమ్ సినారియోస్ విచ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఈ న్యూమరిక్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ పెద్ద నేనైతే ఎక్కువ యూజ్ చేయలేదు. జస్ట్ గో త్రూ ఇట్. ఫంక్షన్స్ మాడ్ ఇవన్నీ ఇంటర్వ్యూకే తప్ప నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు యాక్చువల్లీ. ఎన్విఎల్ కత్రం ఖచ్చితంగా చాలా మటుకు యూజ్ చేస్తారు. ఓకే, నల్ వాల్యూస్ని రీప్లేస్ చేయడం. సౌండ్ గ్రేటెస్ట్ ఐ హెవెంట్ యూజ్డ్ అండి, ఏం ఎక్కువగా యూజ్ చేయలేము. ట్రంక్ ఫంక్షన్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం, ఎందుకంటే డెసిమల్స్లో ఎలిమినేట్ చేయాలి కాబట్టి ట్రంక్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. న్యూమరిక్లో పెద్ద ఏం లేదు. మెయిన్గా స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, అనలిటికల్ ఫంక్షన్స్, గ్రూప్ ఫంక్షన్స్, ఇవి మెయిన్గా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు డేట్ ఫంక్షన్స్ అన్నమాట, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 3 to 4 ఫంక్షన్స్ అండ్ రెస్ట్ యూ కెన్ ట్రై టు ప్రాక్టీస్. ఓకే, సో డేట్ ఫంక్షన్స్లో మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు డేట్ అనే వాల్యూస్ స్ట్రింగ్స్ సపరేట్ అనమాట. ఓకే, లెట్ మీ క్రియేట్ అ టేబుల్. సో ఐ విల్ గో టు PSK schema and create one table. Okay, so I'll go here and create directly table, new table, columns 1 to 3. Okay, this is student name, yes, name, student ID, ఇది వచ్చి మనకి డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. సో డేటా టైప్ వచ్చి నేను డేట్ పెడుతున్నాను. ఓకే, డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? డేట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి. ఓకే, SID అంటే స్టూడెంట్ ఐడి, ఎప్పటికైనా న్యూమరిక్స్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఇచ్చాను. ఎస్ నేమ్ varchar2 కాబట్టి varchar2 ఇచ్చాను. అండ్ టేబుల్ నేమ్ వచ్చి 2 అనే టేబుల్ నేమ్ ఇచ్చేసాను. ఓకే, ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా చేయొద్దండి, మీరు క్రియేట్ టేబుల్ నేమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 2. ఓకే, క్రియేట్ చేసాము, డేటా ఏం లేదు. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఎలా చేస్తాం? ఇన్సర్ట్ ఇంటూ 2 వాల్యూస్. ఫస్ట్ ఎస్ నేమ్ వచ్చి సమ్ బిల్
ఓకే, కామా స్టూడెంట్ ఐడి వచ్చి 100. ఇప్పుడు డేట్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, సో మనం డేట్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనం డేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, సో to_date ఆఫ్ to_date ఆఫ్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పారామీటర్ యూ హ్యావ్ టు స్పెసిఫై ద డేట్. ఓకే, యూ హ్యావ్ టు స్పెసిఫై ద డేట్. ఈరోజు డేట్ ఏంటి? 08/03/2000. My keyboard is behaving weirdly. 22, కామా. ఓకే, సో టు డేట్ ఆఫ్ మనకి ఏదైతే డేట్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటు, కామా ఆ డేట్ ఏ ఫార్మాట్లో ఉందో కూడా మనకి చెప్పాలి. మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ డేట్ ఏ ఫార్మాట్లో ఉందో చెప్పాలి నాకు. ఓకే, సో మనకి ఏ ఫార్మాట్లో ఉంది? డిడి అంటే ఫస్ట్ డే, తర్వాత హైఫన్ ఇచ్చారు, తర్వాత ఎంఎం మంత్ ఇచ్చారు, తర్వాత వై అంటే ఇయర్ 2022. ఓకే, సో ఇలా ఇచ్చారు. సో ఇలా మనం ఇన్సర్ట్ చేయాలి డేటాని. ఓకే, సో ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఫస్ట్ టు డేట్ ఆఫ్, then the value you want to insert, then the value you want to, whatever the value you wanted to insert, ఆ వాల్యూ ఏ ఫార్మాట్లో ఉంది కూడా స్పెసిఫై చేయాలి. అప్పుడు డేట్ ఫంక్షన్లో ఉన్న వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కోర్స్లో పెట్టాలి. ఇప్పుడు 1 రో ఇన్సర్ట్ అయ్యింది. 1 రో ఇన్సర్ట్ అయ్యింది. కోలన్ అవసరం లేదు. If you want to execute multiple statements, you have to give colon. So one row got inserted. Okay, సో ఇంకో పద్ధతి ఏంటంటే ఇప్పుడు sysdate అని ఒక ఫంక్షన్ ఉంది. చూడండి, 8 March 2022. ఓకే, యువర్ sysdate is giving the value of 8 March 2022. ఇది సిస్టమ్ డేట్ అనమాట. సో sysdate అనేది ఒక ఫంక్షన్. మనం sysdate తీసుకొని ఈరోజు డేట్ ఏంటో తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా sysdate అనేది ఒక Oracle ఫంక్షన్, డేట్ ఫంక్షన్ విచ్ యూ కెన్ డిస్ప్లే ద కరెంట్ డేట్. ఓకే, సందీప్ గారు కొద్దిగా మ్యూట్. సారీ. ఓకే, సో యూ వాంట్ టు డిస్ప్లే కరెంట్ డేట్ అనుకోండి, సెలెక్ట్ sysdate అని ఇచ్చేస్తాం. అప్పుడు మనకి కరెంట్ డేట్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే ఇవాళ డేట్ డిస్ప్లే అవుతుంది. అలాగా ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ స్టఫ్, ఓకే, సో ఇదంతా మనం ఎందుకు చేయాల్సి వస్తుంది? మనం డేట్ వాల్యూని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయలేము. డేట్ వాల్యూని డేట్ ఫార్మాట్లో ఉన్నలాగే ఇన్సర్ట్ చేయాలి. దానికోసమే టు డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. టు డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాక ఫస్ట్ పారామీటర్ మాత్రం కోర్స్లోనే ఉండాలి, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ రైట్ సైడ్లో వాట్ ఎవర్ ద పారామీటర్ యువర్ సేయింగ్ దట్ స్పెసిఫైస్ వాట్ ఫార్మాట్ యువర్ గివింగ్. ఇక్కడ మనము ఇలా ఇచ్చామనుకోండి, 03 బదులు MAR ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం దాని యొక్క ఫార్మాట్ ఇవ్వాలి, MON. ఓకే, MON అంటే మన మంత్స్ 3 లెటర్స్లో చూపిస్తున్న ఫార్మాట్ అనమాట. అది ఏది పడితే అది ఇవ్వచ్చా అంటే నో. సో వాట్ ఎవర్ ద Oracle స్పెసిఫైస్, దోస్ ఆర్ ది యాక్చువల్. ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి కదా, ఈ ఫార్మాట్స్ మాత్రమే వర్క్ అవుతుంది. Oracle ఫార్మాట్స్లో ఏదైతే ఉందో అది మాత్రమే వర్క్ అవుతుంది. MON ఆల్రెడీ వ్యాలిడ్ కాబట్టి ఇట్ గివ్స్ 3 లెటర్ అబ్రివేషన్ ఆఫ్ మంత్. MONTH ఫుల్లీ స్పెల్డ్ అవుట్ మంత్. ఇప్పుడు నేను MONTH కాకుండా వేరేది ఏదైనా ఇస్తే మళ్ళీ వర్క్ అవ్వదు. సో ఇక్కడ MON ఇవ్వాలి, MONTH అన్న ఇవ్వాలి, MM అన్న ఇవ్వాలి. యునో వాట్ ఎవర్ ద డేట్ ఫార్మాట్స్ Oracle ఆల్రెడీ స్పెసిఫై చేసి ఉంటారో ఆ ఫార్మాట్స్ మాత్రమే మనం ఇవ్వగలుగుతాం అనమాట. ఓకే, ఏది పడితే అది ఇవ్వలేం. సో ఇఫ్ ఐ గో హియర్, ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు నేను. సో 1 రో గాట్ ఇన్సర్టెడ్. సో స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ తీసుకుంటే చూడొచ్చు 8 March 2022. ఓకే, సో మీరు అనుకోవచ్చు ఫస్ట్ రికార్డు మనం ఇన్సర్ట్ చేసింది _03 కదా, మరి ఎందుకు 8 Marchగా కన్వర్ట్ అయిందంటే Oracleలో సిస్టమ్ ఏదైతే ఫార్మాట్ స్పెసిఫై చేసుకొని ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్లోకి సిస్టమ్ అనేది చేంజ్ అయ్యి
ఈ ఫార్మాట్లోకి లోడ్ అయిపోతుంది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఈవెన్ ఇఫ్ యూ స్పెసిఫై 08 ఫెబ్ ఇక్కడ ఇట్లా ఇవ్వండి 08 ఫెబ్. తెలిసి ఇది వర్క్ అవ్వదు, బట్ స్టిల్ విల్ సీ ఇట్. వర్క్ అవుతుందా అనుకుంటా. ఓకే, ఇన్సర్ట్ అయిపోయింది. మీరు ఇలా ఇన్సర్ట్ చేసినా కూడా మీరు చూడండి 08 ఫెబ్ 2022. ఓకే, సో సిస్టమ్ అనేది డేట్ ఫార్మాట్స్ ఒక ఫార్మాట్లో తీసేసుకుంటుంది అనమాట. సో యూ ఎంటర్ వాట్ ఎవర్ ద డేట్, ఇట్ విల్ ట్రై టు ఇన్సర్ట్, ఇట్ విల్ ట్రై టు ఫిట్ ఇంటూ ఇట్స్ ఫార్మాట్, ఇట్స్ ఓన్ ఫార్మాట్. ఓకే, సో అలా మనం ట్రూ డేట్ ఫంక్షన్ యూజ్ చేసి కరెక్ట్గా సింటాక్స్ పెట్టి ఇన్సర్ట్ చేయాలి డేటాని. ఓకే, సో ఇక్కడ ఇది వ్యాలిడా కాదా ఎలా చెక్ చేసుకోవాలి? ఈ డీడీ ఉందా లేదా ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, డీడీ అనేది కరెక్ట్, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద మంత్. తర్వాత ఎంఓఎన్ ఉందా చెక్ చేసుకోండి. ఓకే, ఎంఓఎన్ అనేది కరెక్ట్, 3 letters అబ్రివేషన్ ఆఫ్ మంత్. వైవై ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎస్, 4 digits ఆఫ్ ఇయర్. సో అలా మనం ఏదైతే ఉందో మనకి డేట్ ఫార్మాట్స్, ఆ ఫార్మాట్స్లో మాత్రమే మనం డేట్స్ ఎంటర్ చేయాలి. ఇలా మనం డేట్ ఫార్మాట్స్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట ఒక కాలంలోకి. లేదు ఇలా కాదు, డైరెక్ట్గా సిస్ డేట్ యూజ్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ సిస్ డేట్. యూ కెన్ డైరెక్ట్లీ యూస్ సిస్ డేట్. ఇలా సిస్ డేట్ ఇచ్చామనుకోండి ఇన్సర్ట్ అయిపోతుంది డేటా, ఎందుకంటే సిస్ డేట్ ఆల్రెడీ డేట్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి డేటా తీసుకుంటుంది. సో 4th record 8 March 2022 తీసుకుంది, ఎందుకంటే సిస్ డేట్ మనకి ఇచ్చేది 8 March 2022 కాబట్టి. చూడండి 8th March 2022, దట్స్ ద రీజన్ ఇట్ టుక్ 8 March 2022. సార్ వితౌట్ స్లాషెస్ డేట్ ఎంటర్ చేసినా కూడా తీసుకుంటుందా సార్? వితౌట్ స్లాష్ చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇది బిల్ 2 రికార్డ్ అనుకుందాం. ఇక్కడ 200 టు డేట్ ఆఫ్, సరే ఫస్ట్ మనం డైరెక్ట్ తీసుకుంటుందేమో చూద్దాం. 08 స్లాష్ ఇవ్వకుండా, మీరు అనేది కదా స్లాష్ ఇవ్వకుండా, 0803 ఓకే 2022 ఇలా తీసుకుంటున్నామో చూద్దాం ఒకసారి. ఏం చెప్తుంది? లిటరల్ డస్ నాట్ మ్యాచ్ ఫార్మాట్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు టు డేట్ యూజ్ చేసి చేద్దాం సేమ్ థింగ్. ఐ విల్ యూజ్ ద టు డేట్ ఆఫ్ మీరు చెప్పిన ఫార్మాట్ కామా, మీరు చెప్పిన ఫార్మాట్ ఏంటి? డిడి ఎంఎం వైవై, ఇది ఫార్మాట్. ఓకే, సో ఐ విల్ క్లోజ్ దిస్ బ్రాకెట్. నౌ ఐ విల్ ట్రై టు ఎంటర్ ఇట్. ఎస్, ఇట్స్ ఇన్సర్టింగ్. చూడండి ఇది 8th March ఇచ్చారు కాబట్టి అది 8th March గానే తీసుకుంది. సపోజ్ ఇది 7th Feb ఆర్ 7th Jan ఇచ్చారనుకోండి, 01 ఇచ్చారనుకోండి, నౌ ఇట్ విల్ టేక్ 7th Jan 2022. సో డైరెక్ట్ మనం స్ట్రింగ్గా ఇవ్వలేం డేట్ ఫార్మాట్లోకి. అది నేను ఇందాక చెప్పడానికి ట్రై చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద డేట్ వాల్యూస్, యువర్ స్ట్రింగ్ షుడ్ ఆల్సో బి కన్వర్టెడ్ ఇంటూ ఏ స్ట్రింగ్ వాల్యూ. ఇది మీ స్ట్రింగ్, సారీ కన్వర్టెడ్ ఇంటూ డేట్ వాల్యూ. ఇది మీ స్ట్రింగ్ని డేట్ రూపంలో మారుస్తున్నారు. ఏ ఫంక్షన్ యూజ్ చేసి? టు డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ని డేట్ రూపంలో మారుస్తున్నారు. సో మనం ఏం తెలుసుకున్నాం? టు డేట్ ఈస్ యూస్డ్ to convert string format of date to date format. Okay, date data type, date format or date data type. Okay. So to date అనే ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తాం? To convert the string representation of a date into a date format.
సో ఇప్పుడు మనం స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఇలా ఉంది. ఇన్సర్ట్ చేసేసరికి చూడండి 07 Jan 22గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే. సో దట్స్ అ పవర్ఫుల్ ఫంక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ లైక్ టు డేట్. టు డేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు డేట్ ఈస్ అ డేట్ ఫంక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ డేట్ ఇంటూ డేట్ డేటా టైప్ ఫార్మాట్. ఓకే. డేట్ డేటా టైప్ ఫార్మాట్. ఇప్పుడు మనకి డిఈఎస్సి స్టూడెంట్ అని డిఈఎస్సి 2 అని ఇస్తే మనకి ఫార్మాట్ ఏందని తెలుస్తుంది. కంట్రోల్ సి డిఈఎస్సి డిస్క్రైబ్ స్టూడెంట్. చూడండి ఇది వేర్కార్ 2 మీరు కోర్సులో పెడితే స్ట్రింగ్గా తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఫైన్. నెంబర్స్గా తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఫైన్. డిఓబి అనేది డేట్ డేటా టైప్. డేట్ డేటా టైప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డేట్ ఫార్మాట్లోనే ఇన్సర్ట్ చేయాలి డేటాని. ఆ డేట్ ఫార్మాట్ ఎట్లా వస్తుంది? టు డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే డేట్ ఫార్మాట్లోకి మారుతుంది అనమాట. ఓకే. సో డేట్ ఫార్మాట్లోకి మారాలంటే టు డేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో దట్స్ ద యూజ్ ఆఫ్ టు డేట్ ఫంక్షన్. ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ టు డేట్ ఫంక్షన్? Okay. So we can give to the characters format. It will be converted to numericals. అర్థం కాలేదండి. ఇఫ్ యూ గివ్ క్యారెక్టర్స్ like as a 7, 12, 22 like as a మనం రాస్తే ఫార్మాట్ అక్కడ మనం ఆటోమేటిక్గా న్యూమరికల్లోకి తీసుకుంటున్న డేటా. మనం కోర్సులో స్పెసిఫై చేయకుంటే అది న్యూమరిక్స్. కోర్సులో స్పెసిఫై చేస్తే అది స్ట్రింగ్. దట్స్ అ బేసిక్ థింగ్ కదా. యా సార్. అంటే ఇప్పుడు మనం 7 అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అలా రాస్తే వస్తుందా న్యూమరిక్ అని నాకు డౌట్. ఇక్కడనా ఇన్సైడ్ దిస్ యా నేను చెప్పాను కదా, ఇది ఏ ఫార్మాట్లో రాయొచ్చు మీరు? ఓన్లీ ఈ ఫార్మాట్స్లో రాయొచ్చు. యా సార్. ఈ ఫార్మాట్స్లో మీరు ఆల్ఫాబెటికల్లో రాయడానికి ఉందా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే రాయలేము, ఉంటే రాయొచ్చు. మీరు యూ షుడ్ ఓన్లీ ఫాలో దీస్ ఫార్మాట్స్. వీ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఏంటండి? సారీ ప్రాక్టీస్ చేసి తర్వాత అడుగుతాను. ఓకే షూర్. సో టు డేట్ అనేది ఫంక్షన్, డేట్ ఫంక్షన్ విచ్ ఈస్ యూస్డ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ డేట్ ఫార్మాట్. అంటే ఇది ఏది పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. సపోజ్ ఇలా ఉందనుకోండి 4147886 వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు దీన్ని కన్వర్ట్ చేయండి అంటే అది కన్వర్ట్ చేయలేదు. చూడండి ఏం చెప్తుంది? డేట్ ఫార్మాట్ పిక్చర్ ఎన్స్ బిఫోర్ కన్వర్టింగ్ ఎంటర్ ఇన్ క్వశ్చన్. పిచ్చి పిచ్చిగా ఇస్తే అది ఏది పడితే అది కన్వర్ట్ చేయలేదు. మనం ఫార్మాట్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ 2 లెటర్స్ అంటే ఫస్ట్ డీడీగానే ఉండాలి. తర్వాత నెక్స్ట్ 2 లెటర్స్ అంటే ఎంఎంగా ఉండాలి. తర్వాత 4 క్యారెక్టర్సే ఉండాలి. 2022 బదులు మనం ఏమి ఇచ్చాం? ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాం? 10 క్యారెక్టర్స్ ఇచ్చాం. సో ఇట్ వోంట్ వర్క్. సో ఇఫ్ యు ఆర్ గివింగ్ 20 అంటే YY ఇచ్చారు, 2020 బదులు 20 ఇచ్చారు, ఇప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇన్సర్ట్ అయిందా? స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ హౌ ఇట్ గాట్ ఇన్సర్టెడ్ 7 Jan 20. ఓకే. ఒకవేళ 2022 ప్లస్ 2 ఇస్తే ఓకే ఇన్సర్ట్ అవ్వట్లేదు. ఓకే, మేబీ 20 ఇచ్చినా కూడా అది ఫుల్ ఫార్మాట్ ఆఫ్ వైలో తీసుకొని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే. సో దట్స్ ద న్యూ థింగ్ విచ్ ఐఎమ్ సీయింగ్ నౌ. ఒకవేళ 20 ఇచ్చినా 2020గా తీసుకుంటుంది. ఐ థింక్ ఇప్పుడు 07 కాకుండా మామూలు 7, 3, 22 ఇస్తే తీసుకోదేమో కదా సార్. మీరు తీసుకుంటుంది అనుకుంటాను. ఎందుకంటే మంత్ ఫార్మాట్ ఎం ఉంది కదా, MD. ఇప్పుడు 07 బదులు ఏం చేయాలి? 7 పెట్టాలా? వస్తుంది సార్. ఎం బదులు ఓన్లీ 1 పెట్టాలా? 1. ఐ థింక్ ఇన్సర్ట్ చేసుకోదు. అప్పుడు ఏం చేస్తుంది? డీడీ అంటే ఫస్ట్ 2 లెటర్స్ని డీడీగా తీసుకుంటుంది. 71 తీసుకుంటుంది డీడీ. 71 డే ఉంటుంది అసలు. అందుకే వాడు ఏమంటున్నాడు? డేస్ మస్ట్ బి స్పెసిఫైడ్ బిట్వీన్ 1 అండ్ లాస్ట్ డే ఆఫ్ మంత్ అన్న. అంటే 1 నుంచి 31 వరకే ఉండాలి కానీ
71 అనేది డే ఉండదు కదా అంటున్నది. అంటే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో డి ఫార్మాట్ ఉంది కదా సార్, డిఎం. అవును, మీరు డిడి అని స్పెసిఫై చేశారు. అప్పుడు ఏం చేయాలి, మీరు డి స్పెసిఫై చేయాలి. ఇక్కడ డి స్పెసిఫై చేయాలి, ఇక్కడ ఎం స్పెసిఫై చేయాలి, ఇక్కడ వైవై స్పెసిఫై చేయాలి. మేబీ ఇట్ విల్ వర్క్. డేట్ ఫార్మాట్ నాట్ రికగ్నైజ్డ్. సో ఇప్పుడు చూద్దాం. డి అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ వీక్. ఓకే. ఎం ఉందా? ఎం లేదు కదా. డైరెక్ట్ ఎంఎం ఉంది, మనం ఎంఎం పెడదాం. ఓకే, విల్ పుట్ ఎంఎం. అప్పుడు ఏమవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది అంటే December 12, 1900 తీసుకుంటుంది. డే ఆఫ్ వీక్ కాన్ఫ్లిక్ట్స్ విత్ జూలియన్ డేట్. ఇప్పుడు ఇది 0. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫస్ట్ డి అంటే 7 తీసుకుంటుంది, ఎంఎం అంటే 1, 2 తీసుకుంటుంది. ఇయర్ 0 అనేది ఉంటుందా? అట్లీస్ట్ ఇయర్ 1 పెడదాం మనం. అందుకే జూలియన్ డేట్ కంటే తక్కువ అనుకుంటుంది. సో ఇన్సర్ట్ అయింది. 1 పెడితే ఏమవుతుంది, డిసెంబర్ ఇది 1901 అన్నట్టు. ఓకే, 1901 అన్నట్టు. సో 0 పెడితే అసలు ఆ 0 ఇయర్ ఉండదు కదా, అందుకు అది తీసుకోవట్లేదు. బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఇట్ విల్ టేక్ టు ఆటోమేటికల్ 0 తీసేసుకోండి సార్ డేట్కి. అలా మనం స్పెసిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. బట్ డేట్ వచ్చి అక్కడ 01 వచ్చింది ఎందుకు సార్? అక్కడ మనం 7 కదా ఇచ్చింది. డేట్ 01 December 12. That is a point. Maybe I will put it 2021 or else 21. ఇప్పుడు December 7th, 2021 ఇన్సర్ట్ అవ్వాలి. December 7th. డే 7 ఓకే, మంత్ 12 ఓకే, YY 21. డే ఆఫ్ వీక్ కాన్ఫ్లిక్ట్. Why it has a conflict? Day of the week conflicts with Julian date. Day of the week, it is December 7th. What is the conflict in it? D, MM. ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ వీక్, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ మంత్. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ వీక్, నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ మంత్. సో ఆర్ఎల్స్ 1 పెడతాం. డే ఆఫ్ వీక్ కాన్ఫ్లిక్ట్స్ విత్ జూలియన్ డేట్. ఐ థింక్ అది డే ఆఫ్ వీక్ అంటే ఆ వీక్లో ఎన్ని డేస్ ఉన్నాయని ఉంది. ఆ వీక్లో ఎన్ని డేస్ ఉన్నాయని చూస్తుంది. సో వీఆర్ గివింగ్ ఫస్ట్ డే ఆఫ్ దట్ వీక్. ఈ మంత్లో ఫస్ట్ డే ఆఫ్ దట్ వీక్ అని చెప్పి చూస్తున్నాం. బట్ ఎనీవే మనం ఈ ఫార్మాట్ అసలు చెయ్యము, జస్ట్ ప్రాక్టీస్కి ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తున్నాం. కానీ ఎవ్రీ డేట్ షుడ్ బి ఇన్ దిస్ ఫార్మాట్. కరెంట్ టైం స్టాంప్లో అన్నా ఉంటుంది ఇట్లా, లేదంటే సిస్ డేట్ ఫార్మాట్లో అన్నా ఉంటుంది డేట్ ఖచ్చితంగా. సో దే డోంట్ డూ దిస్ DMMYY ఇలా ఏం ఉండదు. బట్ స్టిల్ మనం చూస్తున్నాము ఎగ్జాంపుల్కి అంతే. చూడండి మళ్ళీ చూద్దాం, అవసరంగా టైం వేస్ట్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. నెక్స్ట్ 2-char function. Okay, so I will tell 2-char function and we will wind up for today. So 2-char function is very important. Months between last day చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అందులో 2-char 2date అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, సో 2date function is used to convert the string representation of date into a date format. 2-char ఎందుకు? టు చేంజ్ ద డేట్ ఫార్మాట్, అది ఎలా అనేది చూద్దాం.
సెలెక్ట్ మనం 2 ఉంది కదా ఆల్రెడీ, ఇది చూద్దాం. సో డిఓబిని నేను ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ టు కేర్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ ఆఫ్ టు కేర్ షుడ్ బి ఇన్ డేట్ ఫార్మాట్. డిఓబి అనేది డేట్ డేటా టైప్ కాబట్టి డేట్ డేటా టైప్ తీసుకుంటాం. ఏ ఫార్మాట్లకు చేంజ్ చేయాలి? ఐ వాంట్ టు చేంజ్ ఇట్ విత్ టీడీ ఎంఓఎన్ వైవై ఈ ఫార్మాట్లోకి నేను చేంజ్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నాను. చూడండి ఫార్మాటింగ్ చేంజ్ అయింది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఫార్మాట్ ఆఫ్ ద డేట్ దెన్ యూ షుడ్ యూజ్ ద టు కేర్. ఇప్పుడు ఎంఓఎన్ టీహెచ్ రాస్తాను, ఈ మధ్యలో అండర్ స్కోర్ పెడతాను, లైక్ హైఫన్ పెడతాను. నౌ సి వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్. చూడండి 8th March 2022. సో ఇది ఎందుకు గ్యాప్ వచ్చింది? పుట్ ఇయర్. సో 8th March 2022, 8th March 2022, December 1st 2001. ఓకే, సో ఇలా డేట్ ఫార్మాట్స్ ఆల్రెడీ ఉన్న డేట్ ఫార్మాట్స్ మనం వేరే విధంగా డిస్ప్లే చేయాలి అంటే, ఫార్మాటింగ్ చేంజ్ చేయాలి అంటే మనం టు కేర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో వి విల్ యూస్ టు కేర్ ఫంక్షన్. ఇప్పుడు ఇలా అనుకోండి, ఇప్పుడు ఇట్ విల్ డిస్ప్లే లైక్ దిస్ 8/03/2022. ఒకవేళ మనకి ఇలా హైఫన్ కావాలి, సో ఇలా మనకి ఫార్మాటింగ్ చేంజ్ అవ్వాలి, యూ కెన్ యూస్ దిస్. ఓకే, సో టు కేర్ అనేది ఏదైనా డేట్ ఫార్మాట్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేట్ ఫార్మాట్స్ కాలమ్స్ మనం వేరే ఫార్మాటింగ్కి అంటే చూడటానికి వేరే ఫార్మాట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ కొడితే మనకి ఏ ఫార్మాట్లో వచ్చింది? ఇలా వచ్చింది 8 March 2028 MAR అని వచ్చింది. మనకు అలా వద్దు, ఇలా డిస్ప్లే చేయాలి డేటా. యూ కెన్ యూస్ టు కేర్ ఫంక్షన్. ఓకే, సో టు డేట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ the string representation of a date into a date format. To char is used to convert the formatting of the date to different formats. So to char లో ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫీల్డ్ వచ్చేది డేట్ ఫార్మాట్ లో డేట్ డేటా టైప్ లో ఉన్న కాలమే ఇవ్వాలి, ఆర్ ఎల్స్ డేట్ డేటా టైపే ఉండాలి. టు డేట్ లో మరి స్ట్రింగే ఉండాలి. సో అదే డిఫరెన్స్ అన్నమాట. సో నేను ఏం చెప్తున్నానంటే, సో టు డేట్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పారామీటర్ షుడ్ బి ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. అండ్ రైట్ సైడ్ యూ హ్యావ్ టు స్పెసిఫై, మీరు ఏదైతే రాశారో ఆ ఫార్మాట్ ఏంటి అనేది రైట్ సైడ్ స్పెసిఫై చేయాలి. టు కేర్లో ఏంటి, మీరు ఫస్ట్ కాలం వచ్చి డేట్ ఫార్మాట్లో ఉండి డేట్ డేటా టైప్లో ఉన్న కాలం అన్నా ఉండాలి, డేట్ ఫార్మాటింగ్లో అయినా ఉండాలి. సిస్ డేట్ తీసుకోవచ్చు, సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్స్ టు, అన్నిటికీ సిస్ డేటా డిస్ప్లే చేస్తుంది, ఈ ఫార్మాటింగ్లో డిస్ప్లే చేస్తుంది. సో ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి కన్వర్ట్ చేయాలి, ఆల్రెడీ డేట్ ఉంది, ఆ డేట్ డేటా టైప్ డేట్ ఉన్న కాలంలో ఒక డేట్ వాల్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్న వాల్యూస్ని డిఫరెంట్ ఫార్మాట్లో చూపించాలి అంటే టు కేర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ ఒక డేట్ డేటా టైప్ ఉన్న ఒక కాలం ఉంది, అందులోకి డేటా లోడ్ చేయాలి అంటే మనం టు డేట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని స్ట్రింగ్ రిప్రజెంటేషన్ని డేట్గా ఫార్మాట్ కన్వర్ట్ చేసి లోడ్ చేస్తాం. ఓకే సార్, సిస్ డేటా అంటే ఓన్లీ ఫర్ టుడే డేట్ మాత్రమే వస్తుందా సార్ అన్ని కాలమ్స్కి? అంతే. సో మనం సెలెక్ట్ టు కేర్ ఆఫ్ సిస్ డేట్ ఫ్రమ్స్ టు అన్నాము, ఇది ప్రతి ఒక్క ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్కి ఎగ్జిక్యూట్ అవుతుంది సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది సార్, ఆ టేబుల్లో డేట్స్ అన్ని వేయమని చెప్తారు. సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే జస్ట్ ఆ ఫార్మాట్ మనకు డిఫరెంట్ చూడడానికి మాత్రం ఇలా చెప్పారు. సో వీ కెన్ అప్లై చేసి మనకు టేబుల్ అలాగే ప్రింట్అవుట్ కావాలి, దెన్ అప్పుడు ఎలా చేస్తారు సార్? ఇది ఎలా అప్లై చేస్తాం వాటికి ఆ టేబుల్కి? సో రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక టేబుల్గా క్రియేట్ అవ్వాలి.
అది నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి ఎట్లా చేస్తారు. నేను ఆల్రెడీ డిస్కస్ అబౌట్ దిస్. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని ఒక టేబుల్గా ఎలా డిస్ప్లే చేయాలనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉంటారు లాస్ట్ వీక్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ హౌ యూ విల్ డూ ఇట్. అంటే నేను ఇన్సర్ట్ డేటా చేస్తాను సార్. యాక్చువల్గా అయితే క్రియేట్ టేబుల్ ఇప్పి ఆ డేటా ఎంటర్ చేసుకుంటాను ఎవ్రీథింగ్. No. My requirement is, see, select star from student అనేది, ఇది డేటా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ ఎస్ నేమ్ కామా ఎస్ఐడి కామా 2 care of sysdate కామా ఇది ఇచ్చి యాజ్ మై డిఓబి అని ఇచ్చాను, ఫ్రమ్ స్టూడెంట్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు డిస్ప్లే ఇలా అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ కొడితే డిస్ప్లే ఇలా అవుతుంది. 8 మార్క్స్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అన్ని సిస్డేట్ ఇచ్చాం కాబట్టి అన్ని సిస్డేట్ వచ్చేసింది. I want to create a table with this data now. Using this select statement, I want to create a table. Yes. Yeah. Now I'm asking how you will create it. We already discussed about this. I told you it's very important topic. Using select statement, if you want to create a table, what you will do? అంటే అదే స్టేట్మెంట్ వేరే డమ్మీనా సార్ మీరు చెప్పేది? డమ్మీ చేయమని చెప్తున్నారు. డమ్మీ అని కాదు, మనం ఇదే డేటాతో ఒక న్యూ టేబుల్ క్రియేట్ చేయాలి. అదే డేటాతో వేరే టేబుల్ ఎంటర్ చేయాలంటే వీ కెన్ చేంజ్ ద టేబుల్ నేమ్, డూప్లికేట్ టేబుల్ కంటెంట్ క్రియేట్ చేయాలి సార్. లేదండి, నేను టైం ఇస్తారు రేపటి వరకు, మీరు చూడండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా ఇంపార్టెంట్ ఇది. నేను చెప్పాను ఆల్రెడీ మీకు. యూజింగ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ హౌ యూ విల్. ఓకే, మీరు చూడండి. మీరు నా క్లాస్లో రేపు